నమస్తే క్విక్ న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బుధవారం రాయవాడ అతిథి గృహం వద్ద టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు యేసుదాసు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో దేవరపల్లి మండల అధ్యక్ష కార్యదర్శి ఎంపికలు జరిగాయి. అధ్యక్ష పదవికి 2, కార్యదర్శి పదవికి 3 పోటీ పడడంతో ఎన్నిక అనివార్యమైంది. గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు నుంచి రహస్యంగా అభిప్రాయ సేకరణ చేసి నూతన అధ్యక్ష కార్యదర్శులను పార్టీ పరిశీలకులు ప్రకటించారు. మండల పార్టీ అధ్యక్షులుగా కొత్తపల్లి గ్రామానికి చెందిన పెద్దాడ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కలిగొట్లకు చెందిన దొగ్గ దేముడు నాయుడు ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన చిట్టిమిరెడ్డి సూర్యనారాయణకు జిల్లా లేదా రాష్ట్ర స్థాయి కమిటీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయవాడ జలాశయ చైర్మన్ పోతల పాత్రునాయుడు, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కర్రావు, సెరకాన సూర్యనారాయణ, దేవరపల్లి సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ, కొమర బాబురావు, చల్లా నానాజీ తదితరులు పాల్గొన్నారు. అనేక పదవులు చేసిన వ్యక్తి మనకి రోజు మండల పార్టీ అధ్యక్షుడు రావడం మన అదృష్టంగా భావిస్తూ మీ అదృష్టంగా భావిస్తూ వారిని ఈ రోజు నుంచి ఒక కార్యకర్తలు చెంచుని ఉన్నా వారిని కడుపుకొని వెళ్ళి అందరినీ ఒక మార్గంలో నడిపించే బాధ్యత రమణ గారు తీసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఆ నాయకత్వాన్ని ఎంతో ఆనందంగా నేను కూడా స్వీకరిస్తూ వారికి ప్రతిదీ కూడా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన నాయకత్వం ఆయన గౌరవంతో డెవలప్ మనం నడుస్తుందని చెప్పి మీకు అందరికీ మాటిస్తూ రమణ గారిని సన్మానం చేస్తున్నాను.